గోరంత సాయంతో కొండంత వెలుగు తేవాలనుకున్నాడు. కొద్దిపాటి అప్పుతో నిరుపేదల జీవితాలే మార్చాలనుకున్నాడు. అందుకోసమే జీవితాంతం పేదరికంపై పోరాటమే చేశాడు. నిరుపేద బంగ్లాదేశ్ గ్రామాల్లో రేఖ మాత్రంగానైనా వెలుగులు విరజిమ్మాడు. ఆ వెలుగులు ప్రపంచ దేశాలకు దారి చూపాయి. అమెరికాయే ఆయన చూపిన బాటలో మైక్రో ఫైనాన్స్ పథకాన్ని అమలు చేసి సత్ఫలితాలను సాధించింది. అయితే ఇన్ని చేసిన ఆ పెద్ద మనిషి కోట్లాది రూపాయలు దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేటాడి దర్యాప్తులతో అదరకొడుతోంది. సూక్ష్మ రుణ పితామహుడిగా మొత్తం ప్రపంచం చేత గుర్తింపు పొందిన మహమ్మద్ యూనస్ పేదరికం లేని ప్రపంచం సాధ్యమేనంటారు. ఆయన ఆరంభించిన మైక్రో విప్లవంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మనసంటూ ఉంటే మార్గం దానంతట అదే కనిపిస్తుంది. పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న జనానికి ఏదో ఒకటి చేసి తీరాలన్న తలంపు అద్భుతాలే చేసింది. కొద్దిపాటి సాయమే కొండంత ఫలితాన్నిచ్చింది. నలభై 45 ఏళ్ల క్రితం అవతరించింది బంగ్లాదేశ్. భారతదేశపు చలవతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది బంగ్లాదేశ్గా స్థిరపడింది. చాలా పేద దేశం. 180% పైగా పేదలే. దారిద్ర్య రేఖకు దిగువన దుర్భర జీవితాలను గడుపుతున్నారు. మెజారిటీ ప్రజలు నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే. దేశ రాజధాని ఢాకాని చూస్తేనే బంగ్లాదేశ్ ఎంత పేదరికంతో అలమటిస్తోందో అర్థమైపోతుంది. మురికివాడల్లో కాలే కడుపులతో చాలా దయనీయంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ పేద దేశంలోనే 1940లో పుట్టారు మహమ్మద్ యూనస్. ఆర్థిక శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న యూనస్ చిట్టగాంగ్ పరిసర గ్రామాల్లో నిరుపేదల దుర్భర జీవితాలను చూసి చలించిపోయాడు. వారి జీవితాలపై అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. నిరుపేదలు చిన్నా చితకా పనులు చేసుకుని పొట్ట పోషించుకోవాలంటే కొద్దిపాటి పెట్టుబడి అయినా ఉండాలి. ఉదాహరణకు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో బంగ్లా మహిళలు నేర్పరులు. కాకపోతే వెదురుని కొన్ని వస్తువులు తయారు చేయడానికి ముందుగా కొంత డబ్బు అవసరం. అలాంటి వారికి జాతీయ బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇచ్చేవి కావు. ఎందుకంటే తీసుకున్న రుణాలు మళ్లీ తీరుస్తారో లేదోనన్న అనుమానంతో బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకంజ వేసేవి. ఈ దుస్థితినే మార్చాలనుకున్నారు యూనస్. ముందుగా తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును కొంతమందికి రుణాలిచ్చాడు. దీంతో ఆ పేదలు కొంత లాభం గడించారు. యూనస్ దగ్గర తీసుకున్న రుణాన్ని వాపసిచ్చారు. అలా రుణాలను ఇస్తూ వచ్చిన యూనస్కు తన ఐడియా ఖచ్చితంగా పనిచేస్తుందన్న నమ్మకం కుదిరింది. అయితే బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తానే రుణం తీసుకుని గ్రామీణ పేదలకు రుణాలివ్వడం మొదలుపెట్టాడు. అదో విప్లవమైంది. 1983లో మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ బ్యాంకును ప్రారంభించారు యూనస్. ఈ బ్యాంకులో మహిళలు గ్రూపుగా ఏర్పడి వస్తే రుణాలిస్తారు. అంటే మన డ్వాక్రా గ్రూపుల మాదిరిగానే. అయితే రుణాలు కావలసిన వారు మాత్రం ఖచ్చితంగా నిరుపేదలే అయి ఉండాలి. Grameen works with people who are extremely poor. That's their eligibility condition. That's where they come in when you are extremely poor. Once you come in, you have joined a club called Grameen Bank, and you remain a club member as long as you wish. You can move on and go become the richest person in the country years.
So the condition of being poor is applicable only at the time of entry point. Once you are in, you can move as far as you want. గ్రామీణ బ్యాంకు ఆవిర్భావంతో గ్రామీణ మహిళల్లో చైతన్యం మొదలైంది. అది కూడా అంత తేలిక ఏమీ కాలేదు. మొదట్లో నిరుపేదల ఇళ్లల్లోని మగవారే రుణాల ఆలోచనే తప్పని అడ్డుపడ్డారు. వడ్డీకి రుణాలు ఇవ్వడం ఇస్లాం మతంలో పాపమని, మహిళలను ఏదో ఒక పని పేరిట బయటకు తిరిగేలా ప్రోత్సహించడం తమ సంప్రదాయాలను నాశనం చేయడమేనని నిరసనలు వ్యక్తం చేశారు. এই গ্রামীণ ব্যাংক ইসলামী দৃষ্টিকোণ থেকে সম্পূর্ণ অবৈধ। এর কারণ হলো কয়েকটা কারণ আছে। তার মধ্যে প্রথমত এই গ্রামীণ ব্যাংক থেকে সুদ দেওয়া হয়, হ্যাঁ ঋণ দেওয়া হয়, যে ঋণটা সুদের মাধ্যমে। আবার এই গ্রামীণ ব্যাংক, হ্যাঁ পর্দা যে একটা প্রথা আছে ইসলামী দৃষ্টিকোণ থেকে, এই পর্দাটা এরা একবারে উঠিয়ে দিয়েছে। হ্যাঁ আমাদের বাংলাদেশের যে মহিলারা আছে এবং আমাদের বাংলাদেশের যে পারিবারিক বন্ধন আছে, এই জিনিসটা গ্রামীণ ব্যাংক এসে হ্যাঁ মানে ছিন্ন করে দিয়েছে। రుణాలు ఇవ్వదలుచుకుంటే మగాళ్లకే ఇవ్వాలి తప్ప ఆడవాళ్లకి ఇవ్వడానికి వీల్లేదన్నారు. গ্রামীণ ব্যাংক এখানে আসতে পারে, একটা শর্ত হলো পুরুষের ঋণ দিতে হবে। আমাদের কাউলারা যদি গ্রামীণ ব্যাংক করতে হয় তাহলে পুরুষের ঋণ দিতে হবে, মেয়েদের কোনো রকমের ঋণ দেওয়া যাবে না। দিলে আমরা এটা চাই না, যাতে ওই সরু মহিলাদের দিলে যাতে ওরা এই চলাফেরা বাইরে লাগে, এই বাড়ি বাড়ি মিটিং করে লাগে, যোগাযোগ ইয়ের সাথে অফিসের সাথে করে লাগে, যার জন্য ওই অসুবিধা নিয়ে মেয়েদের পর্দা ছেড়ে যেতে হয়, ইসলামের একটা ক্ষতি হয়। যার জন্য ওই আমরা সবাই মিলে করলাম যে ব্যাংক করুক আমাদের গ্রামে, কিন্তু পুরুষের ঋণ দেখ, మహిళాদের না দেখ, పురుషు నిలే কোনো ఆపత్తి থাকবে না। భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని అల్లాయే పోషిస్తాడని, ఎవరికి ఏం కావలసి వచ్చినా ఆ దేవుడే చూసుకుంటాడని, మధ్యలో బ్యాంకులతో తమకు పని లేదని మరికొందరు నిష్ఠూరంగా మాట్లాడారు. আল্লাহ তাআলা মানুষকে রিজিক দিয়েছে, যেমন মার পেটে যেমন রাখছিল, যেমন আহার যোগাইছে, শুন বলেন মার পেটে যেমন মানুষ আল্লাহ খাওয়ান তার দিয়েছে, এই জগতের মধ্যে দিতে পারবে। মানুষের সাথে কোনো সাধ্য করা কোনো প্রয়োজন নেই। আর আল্লাহ তাআলা যদি মানুষকে ধ্বংস করে দেয় আর কোনো মানুষ একসাথে তাকে ফেরাইতে পারবে না। ঠিক তো বলেন তো? তাহলে এই যে গ্রাম ব্যাংক চলছে, এটা সুদ, এটা ঘুষ খাওয়া, সুদ খাওয়া, এগুলা আল্লাহর আইনের বিরোধী কাজ, আল্লাহর দলিল কাজ, দুনিয়ার জমিনে চলছে। এটা করা চলবে না, সুদ খাওয়া চলবে না। যে 1 টাকা দিয়া 500 টাকা দিবে, পরে শেষে 510 টাকা নিবে, চলবে না, সুদ খাওয়া চলবে না। గ్రామీణ బ్యాంకు రావడంతో ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చే వారి ఆటలు కట్టడి అయ్యాయి. తక్కువ వడ్డీకి గ్రామీణ బ్యాంకులో రుణాలు వస్తూ ఉండడంతో ఎవరూ కూడా వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లడమే మానుకున్నారు. ఎందుకంటే వారు 10% నుంచి 20% వరకు వడ్డీ వసూలు చేసేవారు. అంటే వాళ్ల దగ్గర అప్పు తీసుకుని ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే వచ్చిన లాభాలు కూడా వడ్డీ వ్యాపారికే సమర్పించుకోవలసి వచ్చేది. గ్రామీణ బ్యాంకులు తమ పొట్టలు కొట్టాయని వడ్డీ వ్యాపారులు లబోదిబోమన్నారు. গ্রামীণ ব্যাংক আসার পূর্বে আমার মহাজনী ব্যবসা নাকি যে সুন্দরভাবে চলতো, গ্রামীণ ব্যাংক আসার পর থেকে আমার ব্যবসাটা সেই সঠিকভাবে চলে নাই। আমার ব্যবসাটা একটু হয়ে গেছে, কমে গেছে। কারণ গ্রামীণ ব্যাংক যখন আসলো, আসার পর দেখা যাচ্ছে যে সবাই গ্রামীণ ব্যাংকের দিকে ঝুঁকে গেছে, আমার এখানে আর কেউ আসে না, যার জন্য আমার ব্যবসার একটু ক্ষতি হয়ে গেছে। వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీని ముక్కుపిండి వసూలు చేయడం వల్లనే తాము గ్రామీణ బ్యాంకును ఆశ్రయించాల్సి వచ్చిందని మహిళలు అంటే, వడ్డీ వ్యాపారులు వితండవాదానికి దిగారు. మేమేమన్నా బలవంతంగా అప్పులిచ్చామా? గ్రామీణ బ్యాంకు రాకముందు మీకు మేం చాలా సహాయం చేశాం, మీరడిగితేనే కదా మేం అప్పులిచ్చింది, 10% వడ్డీ కూడా మీరు ఒప్పుకున్న తర్వాతనే కదా వసూలు చేస్తోంది అంటూ వాదించారు. হ্যাঁ অভিযোগ করছে যে আপনি এত বেশি হারে সুদ নিচ্ছেন আর গ্রামীণ ব্যাংক এত কম নিচ্ছে, কাজে আমরা আপনার এখানে আসবো না, ওইখান থেকে নিব। আর এতদিন যা আপনি নিয়েছেন আমাদের কাছ থেকে অনেক বেশি নিয়েছেন, আমাদেরকে ঠকিয়েছেন। তখন আমি বলছি তখন তো আর গ্রামীণ ব্যাংক ছিল না, আমি যখন তোমাদেরকে টাকা দিয়েছি তখন গ্রামীণ ব্যাংক ছিল না, এখন এনে গ্রামীণ ব্যাংক আসছে। কাজে গ্রামীণ ব্যাংক আসার আগেই তো তোমাদের সুবিধা অসুবিধা আমিই দেখতাম, এখন তো তোমরা গ্রামীণ ব্যাংক আসাতে না আমাকে সেই কথা বলতেছো। আর আমি তো তোমাদেরকে বাই ফোর্স করিনি, আমি তো তোমাদেরকে জোর কইরা দেই নাই,
তোমরা ইচ্ছাকৃতভাবে আমার কাছ থেকে এই 10% সুদ দিয়ে আমার কাছ থেকে টাকা নিছো। কাজে আমি সেখানে তোমাদেরকে জোর করি নাই, তোমরা ইচ্ছাকৃতভাবে নিছো। ఇక అక్కడి నుంచి గ్రామీణ బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరించింది. గ్రామీణ పేదలకు ఓ చుక్కానిగా నిలిచింది. ఇక ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద టెలిఫోన్ కంపెనీతో టైఅప్తో గ్రామీణ పేదలకు సెల్ ఫోన్లను అందించారు యూనస్. అది పెను సంచలనమే అయింది. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అంతకుముందు వేలి ముద్రలే వేసే మహిళలు సంతకాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా అంచెలంచెలుగా యూనస్ బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంత పేదల జీవితాలను మార్చారు. దీనికి గుర్తింపుగానే 2006లో యూనస్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. యూనస్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన అవార్డు కమిటీ ప్రపంచంలో పేదరికం పోకుండా, అసమానతలు పోకుండా శాంతి కుసుమాలు వికసించవని పేర్కొంది. ఆ దిశగా యూనస్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2006 divided into 2 equal parts to Muhammad Yunus and Grameen Bank for their efforts to create economic and social development from below. Lasting peace cannot be achieved unless large population groups find ways in which to break out of poverty. Microcredit is one such means. Development from below also serves to advance democracy and human rights. Muhammad Yunus has shown himself to be a leader who has managed to translate visions into practical action for the benefit of millions of people, not only in Bangladesh but also in many other countries. Loans to poor people without any financial security had appeared to be an impossible idea. From modest beginnings 3 decades ago, Yunus has first and foremost, through Grameen Bank, developed microcredit into an ever more important instrument in the struggle against poverty. Grameen Bank has been a source of ideas and models for the many institutions in the field of microcredit that have sprung up around the world. తనకు వచ్చిన నగదు బహుమతిని కూడా నిరుపేదల కోసమే ఖర్చు చేస్తానని యూనస్ ప్రకటించడమే కాకుండా నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ప్రాజెక్టు మొదలుపెట్టారు. యూనస్ ఐడియా బంగ్లాదేశ్కు పరిమితం కాలేదు. అది మొత్తం ప్రపంచానికి పాకింది. అభివృద్ధి చెందుతోన్న దేశాలే కాదు, ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు సైతం యూనస్ మోడల్ మైక్రో ఫైనాన్స్ ని ఓ కీలక పథకంగా గుర్తించి అమలు చేస్తున్నాయి. వాటిలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. 76 ఏళ్ల వయసులో ఇప్పటికీ హుషారుగా చిరునవ్వు చెదరకుండా ఉండే యూనస్ ప్రపంచంలో అసలు పేదరికమే ఉండకూడదంటారు. ప్రపంచవ్యాప్తంగా యూనస్ మైక్రో విప్లవాన్ని అనుసరిస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ యూనస్ ఐడియా మెచ్చుకుంటూ ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్లో మాత్రం యూనస్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం యూనస్ను గ్రామీణ బ్యాంకు ఉన్నత పదవి నుండి తప్పించింది బంగ్లా ప్రభుత్వం. গ্রামীণ ব্যাংক জিন্দাবাদ জিন্দাবাদ গ্রামীণ ব্যাংক জিন্দাবাদ জিন্দাবাদ এই আমাদের পথচলা ঐক্য কর্ম শৃঙ্খলা యూనస్ ఆలోచన బంగ్లాదేశ్లోని గ్రామీణ నిరుపేదల జీవితాల్లో ఖచ్చితంగా వెలుగులు నింపింది. అందుకే యూనస్ మోడల్ను చాలా దేశాలు అందిపుచ్చుకున్నాయి. వివిధ దేశాల విశ్వవిద్యాలయాలు యూనస్కు గౌరవ డాక్టరేట్లతో సన్మానించాయి. అలా దాదాపు 50 డాక్టరేట్లను పొందారు యూనస్. అగ్రరాజ్యం అమెరికా ఫ్రీడమ్ మెడల్తో యూనస్ను గౌరవించింది.
2011లో బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం యూనస్ సారథ్యంలోని గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశించింది. గ్రామీణ బ్యాంకులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని అభియోగాలు మోపుతూ దర్యాప్తునకు ఆదేశించింది ప్రభుత్వం. ఆ దర్యాప్తు ఇంకా సాగుతూనే ఉంది. సూక్ష్మ రుణాలతో పేదరికాన్ని నిర్మూలిస్తామని యూనస్ అంటూ ఉంటే, హసీనా మాత్రం గ్రామీణ బ్యాంకు నిర్వాహకులు పేదల రక్తాన్ని తాగుతున్నారని ఆరోపించారు. వారి దృష్టిలో పేదలు పందుల్లా కనిపిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు హసీనా. ఇక ఆ తర్వాత 2012లో గ్రామీణ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి యూనస్ను తప్పించింది ప్రభుత్వం. యూనస్ స్థానంలో బ్యాంక్ మాజీ ఉద్యోగి ఒకరిని చైర్మన్గా నియమించింది ప్రభుత్వం. గ్రామీణ బ్యాంకు వ్యవహారాలపై దర్యాప్తు జరుగుతున్నందున యూనస్ను తప్పించాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి కిబ్రియా ప్రకటించారు. దీనిపై యూనస్ కోర్టును ఆశ్రయించారు కూడా. ప్రభుత్వ వాదన ఏంటంటే, బంగ్లాదేశ్లో ఏ సంస్థకైనా 60 ఏళ్లకి రిటైర్ కావాల్సిందే. 72 ఏళ్ల వయసున్న యూనస్ గ్రామీణ బ్యాంకుకు అధిపతిగా ఎలా కొనసాగుతారన్నది ప్రభుత్వ వాదన. యూనస్ను ఇంతగా వెంటాడి వేటాడడానికి రాజకీయ కారణాలున్నాయంటున్నారు యూనస్ను అభిమానించేవాళ్లు. దీనికి బీజం 2006లోనే పడింది. గ్రామీణ పేదల్లో యూనస్కు తిరుగులేని ఆదరణ ఉంది. దానికి కారణమూ ఉంది. కేవలం రుణాలిచ్చి ఊరుకోవటమే కాదు, యూనస్ తానే ఓ బ్యాంకుకు అధిపతి అయినా కూడా నిరుపేదల వాడలకొచ్చి వారితో చేతులు కలుపుతూ మంచి చెడ్డ తెలుసుకుంటూ ఉంటారు. పిల్లా జల్లాతో ఎలా ఉన్నారంటూ ఆరా తీస్తూ ఉంటారు. పేదలు యూనస్ను ఓ ఆత్మబంధువులాగే భావిస్తారు. ఈ అనుబంధం ఏళ్ల తరబడి పెనవేసుకుపోతూ వచ్చింది. గ్రామీణ బంగ్లాదేశ్లో యూనస్ పట్ల ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ తరుణంలోనే యూనస్కు ఓ ఐడియా వచ్చింది. తాను రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. పేదల జీవితాలు బాగు చేయటానికి తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు కూడా. దీనికి సంబంధించి 2005లో ఓ దినపత్రికలో బహిరంగ లేఖ రాశారు. అందులో తాను రాజకీయాల్లోకి రావటంపై ప్రజల అభిప్రాయాలు చెప్పాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని యూనస్ బహిరంగంగానే విమర్శించారు. ఈ సమయంలోనే కొన్ని పత్రికలు యూనస్ను హసీనాతో పోలుస్తూ కథనాలు రాశారు. ఈ పరిణామాలను గమనిస్తూ వచ్చిన హసీనాలో కంగారు, ఆ తర్వాత భయం మొదలయ్యాయి. యూనస్ను మొగ్గదశలోనే తుంచేయటం మేలని హసీనాకు రాజకీయ సలహాదారులు కూడా సూచించినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం గ్రామీణ బ్యాంకు వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ బ్యాంకు లావాదేవీలను సమీక్షించాలని పేర్కొంది. నిజానికి 2007 తర్వాత యూనస్ రాజకీయ పార్టీ ఆలోచనను విరమించుకున్నప్పటికీ యూనస్ ఎప్పటికైనా ప్రమాదకారే అనుకున్న హసీనా యూనస్ను వెంబడిస్తూనే ఉన్నారన్నది యూనస్ వర్గీయుల ఆరోపణ. యూనస్ గ్రామీణ బ్యాంకుకు వచ్చిన నిధుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా నిధులను వేరే బినామీ కంపెనీలకు మళ్లించారన్నది ఆరోపణ. గ్రామీణ బ్యాంకు ద్వారా ఇచ్చే మైక్రో ఫినాన్స్ లో చెప్పే వడ్డీకి వసూలు చేసేదానికి పొంతన లేదన్న ఆరోపణలున్నాయి. భారతదేశంలో ఓ వెలుగు వెలిగిన ఎస్కేఎస్ మైక్రో ఫినాన్స్ సంస్థ పైన ఈ సమయంలోనే నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల విక్రమ్పై ఆరోపణలు వచ్చాయి. మైక్రో ఫినాన్స్ ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని విదేశీ సంస్థలు కూడా మైక్రో ఫినాన్స్ కాన్సెప్ట్ తన ఆవిష్కరణ అన్నట్టుగా యూనస్ చెప్పుకోవటం బాగోలేదన్న ఆ సంస్థలు శతాబ్దాల క్రితమే ఈ పథకం భిన్న రూపాల్లో అమల్లో ఉందని అంటున్నారు. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే యూనస్ ను వెంటాడుతూనే ఉంది. కేవలం మైక్రో ఫినాన్స్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి మహమ్మద్ కిబ్రియా ఆరోపించారు. It is essential in the initial stage to try to build up the macro level institutions, the road structure, the banking system, the telecommunication system, the protection of the agriculture, by building embankments, drainage, irrigation facilities. You can't say that, well, these are big things, we should give credit to the small farmer, that will change the fortune of the farmer. No. ప్రభుత్వ దాడిని తిప్పికొట్టడానికి యూనస్ కూడా వెనకాడడం లేదు. 25 ఏళ్లుగా వేల కోట్ల రూపాయల విదేశీ సాయం దేశంలోకి వచ్చి పడితే ప్రభుత్వం దాన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పరిమితం చేసి పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని
యూనస్ ఆరోపించారు. పెద్ద ప్రాజెక్టులు దండగే అని ఆయన విమర్శించారు. We have received something like $30 billion in foreign aid since we became independent 25 years back. But if you go around, you don't see the mark of these $30 billion in the faces of the people. This is nothing to say against the people. This is something to say against foreign aid, the way it has been used. Those foreign aid went perhaps in building infrastructures, building highways, building power plants or building whatever, but not concerned with the life of the people. యూనస్ మాటలకు ఆర్థిక మంత్రి నొచ్చుకున్నారు. యూనస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని అంటూనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అక్కర్లేదని యూనస్ ఎలా చెబుతారు? అవి ఖచ్చితంగా అవసరమే అని కిబ్రియా స్పష్టం చేశారు. Sir Yunus, whom I respect very much, the president of the Grameen Bank, suggested that it was a wrong policy to support the big infrastructure projects. Well, I politely beg to disagree. I think these large infrastructure projects are important and have to be developed. భూకేంద్రక సిద్ధాంతాన్ని తప్పని చెప్పినందుకు చరిత్రలో గెలీలియోను చంపించిన పోప్ల షేక్ హసీనా పేదరికాన్ని నిర్మూలించడానికి జీవితాంతం కృషి చేస్తూ వచ్చిన యూనస్ పై అభియోగాలు మోపుతూ రాజకీయాలు చేస్తున్నారని, కక్ష సాధింపునకు దిగుతున్నారని యూనస్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ ద్వారా బంగ్లాదేశ్ను పేదరికం లేని దేశంగా మార్చి చూపిస్తానంటోన్న యూనస్ ఒక్క బంగ్లాదేశే కాదు, మొత్తం ప్రపంచంలోనే పేదరికం లేకుండా చేయటం సాధ్యమే అంటున్నారు. 76 ఏళ్లు నిండిన యూనస్ ఇంతటి వృద్ధాప్యంలోనూ పేదరికంపై పోరు సాగుతూనే ఉంటుందని అంటున్నారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం ఈలోగా ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేలుతుందని అంటున్నారు. ఈ రెండు వాదనలు పక్కన పెడితే సూక్ష్మ రుణం అనేది నిరుపేద బంగ్లా మహిళల బతుకుల్లో వెలుగులు నింపుతోందన్నది మాత్రం తిరుగులేని సత్యం. అది బంగ్లాదేశ్కే పరిమితం కాదు, అభివృద్ధి చెందుతోన్న దేశాలన్నింటికీ కూడా మైక్రో ఫైనాన్స్ అనేది ఓ బ్రహ్మాస్త్రమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. వెలుతురు వెనకాలే చీకటుంటుంది. ఆ చీకటిని తిరిగి వెలుతురు వెంటాడుతుంది. ఓ మంచి చేద్దామని మహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును పెట్టారు. దాంతో తమ జీవితాలు బాగున్నాయని పేదలు అన్నారు. అయితే ఆ వెలుగుల వెనకాల ఆయన అక్రమాలు ఉన్నాయని ప్రభుత్వం ఫిర్యాదు. నిజానిజాలు తేలాలంటే దర్యాప్తులు పూర్తి కావాలి. ఆయన దోష నిర్దోష అన్నది అప్పుడే తేలుతుంది. కాకపోతే మొత్తం ప్రపంచానికి ఓ మైక్రో ఐడియాతో పెను విప్లవమే తెచ్చారు మహమ్మద్ యూనస్. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి.